ఆ శర్మ గారు అమ్మాయి ఇల్లు కొనిందంట. నువ్వు ఉన్నావెందుకు? ఎప్పుడు చూసినా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూనే ఉంటావు. అవునా? అయితే శర్మ అంకుల్ వాళ్ళ కూతురు ఇద్దరు బాధపడతారు. అసలేం మాట్లాడుతున్నావు? చెప్తానుండు. సపోజ్ రాము, రాజు అని ఇద్దరు పర్సన్స్ ఉన్నారు అనుకుందాం. రాము 1 crore పెట్టి ఇల్లు కొందాం అనుకుంటే రాజు 25,000 రెంట్ కట్టి ఇంట్లో ఉందాం అనుకుంటున్నాడు. ఇద్దరి దగ్గర 20 lakhs ఉంది. ఇక్కడ రాము మనకి 20 lakhs డౌన్ పేమెంట్ చేయాలి కదా. అలాగే రాజు ఇక్కడ ఇల్లు తీసుకోవట్లేదు కాబట్టి ఈ 20 lakhsని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుందాం. సో రాము రిమైనింగ్ 80 lakhs లోన్ తీసుకున్నాడు అనుకుందాం 8% ఇంట్రెస్ట్ రేట్కి. సో 20 years గాను తను ఎవ్రీ మంత్ ఈఎంఐ అరౌండ్ 66,915 పే చేయాలి. సో 20 years అయినప్పటికీ ఈ 80 lakhs లోన్కి తను టోటల్గా పే చేసేది 1,60 lakhs అనమాట. ఇక్కడ రాజుకు కూడా మంత్లీ ఎక్స్పెన్సెస్ 67,000 అనుకుంటే అందులో హౌస్ రెంట్ 25,000 తీసేస్తే రిమైనింగ్ 42,000 ఉంటుంది కదా, అది ఎస్ఐపి చేశాడు అనుకుందాం. సో 20 years అయినప్పటికీ తన ఇన్వెస్ట్మెంట్ అయిన 20 lakhs కాస్త 1.9 crore అయితే ఈ ఎస్ఐపి చేస్తుంటాడు కదా, అది 20 years అయినప్పటికీ 3.8 crores అవుతుంది. అంటే టోటల్ చూసుకుంటే అరౌండ్ 5.8 crores అవుతుంది. సో 20 years తర్వాత రాము తన ఇల్లుని 3 crores కమ్మేస్తే వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దామా. ఇక్కడ రాము ఇనీషియల్గా 20 lakhs డౌన్ పేమెంట్ చేశాడు కదా, ప్లస్ తను పే చేసిన ఇంట్రెస్ట్, హోమ్ లోన్ మొత్తం కలిపి 1.6 crore అయితే టోటల్గా మనోడు 1.8 crores పే చేసినట్టు. అండ్ తను 3 crores కిల్ అమ్మేస్తే తనకి రఫ్గా 1.12 crores ప్రాఫిట్ అయితే ఉంటుంది. అదే మనకి ఇక్కడ రాజు చూసుకుంటే ఎవ్రీ మంత్ 25,000 పే చేస్తున్నాడు కదా, సో ఎవ్రీ ఇయర్ 5% రెంట్ ఇంక్రీజ్ అయితే 20 years గాను తను పే చేసేది అరౌండ్ 67 lakhs. ఇక్కడ మనోడి దగ్గర 5.8 crores ఉంటే మనోడి ప్రాఫిట్ అరౌండ్ 5.12 crores. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఇంటిని ఫుల్ అమౌంట్ కట్టి తీసుకుంటారా లేదంటే లోన్లో తీసుకుంటారా? మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో చెప్పేయండి.